ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి, అలాగే 5 రోజుల విచారణ ప్లస్ ఎక్స్‌టెన్షన్ మరో 3 రోజుల విచారణ పూర్తి చేసుకున్న తర్వాత, కవితని అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కైతే తరలించడం జరిగింది. అయితే ఆవిడ నాకు మంగళసూత్రం కావాలి అండ్ గాజులు, మెట్టలు వేసుకొనివ్వండి, బొట్టు పెట్టుకొనివ్వండి అని ఆవిడ పెన్నివ్వండి, పేపర్‌లివ్వండి ఇలా దరఖాస్తు చేసుకుంటే ఆవిడకవి అందలేదు అని ఆవిడ మళ్ళీ కంప్లెయింట్ ఇచ్చింది 2 సార్లు. లాస్ట్‌కి ఆవిడకి చట్టపరంగా ఇవ్వాల్సున్నప్పుడు మీరెందుకు ఇవ్వలేదని కొంచెం కోర్ట్ గట్టిగా మందలిస్తే ఆవిడకి మొత్తానికైతే ఇచ్చారు. ఆవిడ మంగళసూత్రంతో పాటు ఒక జపమాల గూడా తెచ్చుకున్నారు. అండ్ భగవద్గీత, రామాయణం లాంటి పుస్తకాలు గూడా అడిగి మరీ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌటొచ్చింది. కేజ్రీవాల్ గూడా అంతే భగవద్గీత, రామాయణము ఇట్లా పుస్తకాలు అడిగి తెచ్చుకున్నారు. బయటున్న చాలా మందికి డౌట్‌లేంటంటే జైలుకెళ్ళాక వీళ్ళెందుకు భగవద్గీత, రామాయణం అడుగుతారు అని చెప్పడం. దీనేంటంటే రీజన్ ఏ సిట్యుయేషన్ ఆఫ్ హైడింగ్ ఫ్రమ్ సమ్‌వన్. ఎలా అంటే ఇప్పుడు జైల్‌లో నీతో పాటు తోటి ఖైదీలుంటారు. ఓ 10 మందో, ఐదుగురో, నలుగురో ఎవరో ఉంటారు. వాళ్ళు నిన్ను పలకరించాలని వాళ్ళకుంటది. నీతో మాట్లాడాలని వాళ్ళకుంటది. కానీ నీకు మాత్రం వాళ్ళకి మాట్లాడాలని గాని, వాళ్ళకి సమాధానం చెప్పాలని మాత్రం ఉండదు. అయినా సరే బలవంతంగా వాళ్ళ దగ్గరకొస్తే నువ్వు దూరంగా జరగలేవు. 3, 4 సార్లు దూరంగా జరిగితే వాడు పగ పెంచుకొని నీ నెత్తి తీసి గోడకేసి కొట్టినా కొడతాడు. లేడీలైనా అంతే. జుట్టు పీకడాలో, లేకపోతే గట్టిగా ఈడ్చి కొట్టడాలో చేస్తే ఏం చేయలేవు. ఎందుకంటే వాళ్ళతో పాటే ఉండాలి. 24 గంటలు మనల్ని ఎవరు పహారా కాస్తా ఉండరు. సో, ఏదో ఒక ఇబ్బందికి గురి చేస్తా ఉంటారు. నీళ్లు పడేయడమో, లేకపోతే నీ ఫుడ్‌లో ఇంకేమన్నా కలపడమో, ఏదైనా సంథింగ్ చేయొచ్చు అవకాశం ఉంది. సో, వాళ్ళతో శత్రుత్వం ఎందుకు పెంచుకోవాలి? అలా అని స్నేహం గూడా ఎందుకు చేసుకోవాలి అని, స్నేహం చేయలేక, అలాగే శత్రుత్వం గూడా పెంచుకోలేక, వాళ్ళ నుంచి తమను తాను కాపాడుకునే సిట్యుయేషన్‌ని వీళ్ళు వెతుక్కోవడానికి ఈ జపాలు, హోమాలు ఇలాంటివన్నీ చేస్తా ఉంటారనమాట. హోమం అంటే జైల్‌లో చేయనివ్వరనుకోండి. అంటే జస్ట్ ఈ జపాలు, ఈ రామాయణం, భగవద్గీత అంటే తింటూ ఉన్నావనుకో పక్కోడొచ్చి, "ఏయ్! చెప్పు అదేదో జరిగిందంట గదా!" అని వాడు గూడా తింటూ నిన్నడుగుతాడు. పుస్తకాలు చదివావనుకో, పక్కోడు గూడా ఓ పుస్తకం పట్టుకొచ్చి, "హే! చెప్పు అదేదో జరిగిందంటగా" అని అడుగుతాడు. అదే నువ్వు పూజలో ఉన్నావనుకో, మెడిటేషన్‌లో ఉన్నావనుకో, ఇలా జపం చేస్తున్నావనుకో, నిన్ను ఎవ్వరు పలకరించరు. ఎవ్వరు నీ దగ్గరకు గూడా రారు. ఎవ్వరూ పలకరించరు. అసలు నిన్ను డిస్టర్బ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇదొక సిట్యుయేషన్ ఆఫ్ హైడింగ్. చాలా బాగా ఉపయోగపడుతది అందరికి. అందుకని జెప్పేసి వీళ్ళేం చేస్తారంటే ఎప్పుడు ఇలా ఉంటే, పాపం ఏదో మెడిటేషన్‌లో ఉంది ఎందుకులే బయటికొచ్చాక మనం మాట్లాడదాం. అది ఎప్పుడుంటది 24 గంటలు వాడు మెడిటేషన్‌లోనే ఉంటారు. వీళ్ళ జైలు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే పూర్తి చేసి మిగతా టైం అంతా వీళ్ళు అలాగే ఉంటారు. సో, ఇట్లా తమను తాము కాపాడుకోవడానికి వీళ్ళు రామాయణాలు, మహాభారతాలు అంటే ప్రార్థనలో ఇలా ఇలా ఉన్నారనుకోండి నెత్తి మీద గుడ్డేసుకొని, వాళ్ళనెవరు డిస్టర్బ్ చేయరు బేసికల్లీ. సో, ఇదొక సిట్యుయేషన్ ఆఫ్ హైడింగ్ అనమాట. దీన్ని వీళ్ళు అనుసరిస్తారు. అంతే. అంతకు మించి వీళ్ళకి సెపరేట్‌గా ఏదో భక్తొచ్చింది, జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనిపించింది, జైల్‌లో ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ అనిపిస్తాయంటే మాత్రం అదేం లేదు. కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవడానికి కూడా ఇట్లాంటివి పుస్తకాలు తెచ్చుకుంటారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం అంత ఇదిగా తెచ్చుకున్నట్టయితే ఏం లేదు. జస్ట్ మిగతా ఖైదీలతో హైడ్ అయ్యి ఓ పక్కకొచ్చి ఎవరు వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు ఎవరితో మాట్లాడొద్దనే సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఆధ్యాత్మికతని ఎంచుకుంటారు. థాంక్ యూ సో మచ్.